హలో! ఈరోజు మనము డైలీ యూజ్ చేసే కొన్ని పనులని ఇంగ్లీష్‌లో ఏమంటారో తెలుసుకుందామా? కమ్ అంటే రండి. కమ్ ఇన్‌సైడ్ లోపడికి రండి. గో అంటే వెళ్ళండి. గో ఔట్‌సైడ్ బయటికి వెళ్ళండి. ఈట్ అంటే తినడం. ఈట్ ప్రాపర్‌లీ మంచిగా తినండి. డ్రింక్ అంటే తాగడం. డ్రింక్ వాటర్ వాటర్ తాగండి. సిట్ అంటే కూర్చోవడం. సిట్ ప్రాపర్‌లీ మంచిగా కూర్చోండి. స్టాండ్ అంటే నిలబడడం. స్టాండ్ స్ట్రెయిట్‌లీ అంటే చక్ చక్కగా నిలబడండి. రన్ అంటే పరిగెత్తడం. రన్ స్లోలీ అంటే మెల్లగా పరిగెత్తండి. స్టాప్ అంటే ఆగడం. స్టాప్ హియర్ ఇక్కడ ఆగండి. వెయిట్ అంటే వేచి ఉండడం. వెయిట్ ఫర్ మీ వెయిట్ ఫర్ మీ. లుక్ అంటే చూడడం. లుక్ లుక్ అంటే చూడడం. లుక్ అట్ మీ నా సైడ్ చూడండి. స్పీక్ అంటే మాట్లాడడం. స్పీక్ ప్రాపర్‌లీ మంచిగా మాట్లాడండి. రీడ్ అంటే చదవడం. రీడ్ లౌడ్‌లీ గట్టిగా చదవండి. రైట్ అంటే రాయడం. రైట్ ప్రాపర్‌లీ అంటే మంచిగా రాయండి. ఓపెన్ అంటే తెరవడం. ఓపెన్ ద డోర్ ఓపెన్ ద డోర్. క్లోజ్ అంటే ముయ్యడం. క్లోజ్ ద విండో విండోని క్లోజ్ చేయండి. స్టార్ట్ అంటే ప్రారంభించడం. స్టార్ట్ ద గేమ్ గేమ్ ఆడడం మొదలు పెట్టండి. ఫినిష్ అంటే ముగించడం. ఫినిష్ ఇట్ అంటే తొందరగా కంప్లీట్ చేయండి. బ్రింగ్ అంటే తీసుకురావడం. బ్రింగ్ ఇట్ టు మీ నా దగ్గరికి తీసుకురండి. టేక్ అంటే తీసుకోవడం. టేక్ ఇట్ అంటే ఇది తీసుకోండి. గివ్ అంటే ఇవ్వడం. గివ్ టు మీ అది నాకు ఇవ్వండి. కాల్ అంటే కాల్ చేయడం. కాల్ మీ నాకు కాల్ చేయండి. హెల్ప్ అంటే సహాయం చేయడం. హెల్ప్ మీ నాకు సహాయం చేయండి. ట్రై అంటే ప్రయత్నించడం. ట్రై ఇట్ అగైన్ అంటే మళ్ళీ ప్రయత్నించండి. చెక్ అంటే తనిఖీ చేయడం. చెక్ ఇట్ ప్రాపర్లీ మంచిగా తనిఖీ చేయండి. క్లీన్ అంటే శుభ్రం చేయడం. క్లీన్ ద బాటిల్ని శుభ్రంగా కడగండి. వాష్ అంటే కడగడం. వాష్ యువర్ హ్యాండ్స్ మీ చేతులు శుభ్రంగా కడుక్కోండి. కుక్ అంటే వండడం. కుక్ ద రైస్ వండండి. స్లీప్ అంటే నిద్రపోండి. స్లీప్ ప్రాపర్లీ మంచిగా నిద్రపోండి. వేక్ అంటే లేవడం. వేక్ మీద ఒక సెంటెన్స్ ఫామ్ చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.